ఎలా ఉండబోతుంది అంటారు 2024? 2024 అనేది ఏకపక్షంగానే ఉంటుందండి. అంతే అంటారా? ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది 100% ఖాయం. ఏంటా నమ్మకం ఏంటి? జనానికి చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, విద్యావస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, అదేవిధంగా కొత్తగా మొన్న జరిగినటువంటి రిక్రూట్మెంట్లో, సచివాలయ రిక్రూట్మెంట్లో కొత్తగా సర్వేయర్లను రిక్రూట్ చేసి భూ సంస్కరణలో భూముల యొక్క సమస్యలు పరిష్కరించడంలో కానీ, అదేవిధంగా మళ్ళీ భూ సంస్కరణలకు కూడా కొత్త చట్టాలు తీసుకురావడం గురించి. మరొక విషయం ఏంటంటే నెహ్రూ గారి టైం నుంచి కూడా అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి ఇంతవరకు కూడా వాళ్ళు పట్టాదారు రైతులుగా గుర్తించకుండా వాళ్ళ యొక్క మార్టిగేజ్ రుణాలను అట్నే ఉంచి వాళ్ళు ఎప్పుడు కూడా కౌలు రైతులు కానీ పంట పండించుకొని తినేవాళ్ళు కానీ మిగిలిపోయారు. అది ఈ రోజు నుంచి కూడా ఈ రోజు 15వ తారీఖు నుంచి ఆర్డర్స్ రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటి నుంచి కూడా ఆ ల్యాండ్ ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఎంతమందికి అవుతుందో ఎప్పటి వరకు నెహ్రూ ప్రధానమంత్రి చేసిన టైం నుంచి వాటన్నిటికి కూడా పట్టదారు పాస్బుక్లుగా ఆ పాస్బుక్లు తీసి వాటి స్థానంలో రైతు పట్టాలు వస్తున్నాయి అనమాట. మీరేమో ఇంత అభివృద్ధి జరుగుతుందన్నారు, ఈ అభివృద్ధి అంతా పవన్ కళ్యాణ్ గారికి కనపడలేదు అంటారు? ప్రతిపక్షాలు మాట్లాడటం అది తప్పేం లేదండి. ప్రతిపక్షాలు మాట్లాడటం అనేది సరే అనేకమైన ఏళ్ళు చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేవాళ్ళు కాదు కాబట్టి, చేసేవాడికి తెలుసు ఎంతవరకు చేసుకొస్తున్నామా ఏంది అన్నది. అంతేగాని వాళ్ళు అన్నదా ప్రతిదానికి భయపడి ఏదో, లేకపోతే వాళ్ళు అన్నదానికి మనం ఏదో ఒప్పుకోనో లేకపోతే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవాళ 100% జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేది ప్రజల సంక్షేమం పట్ల కానీ, లేకపోతే ప్రజలకి అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా అన్న దాని విషయంలో కూడా ఫోకస్ చేసింది. అంతవరకు అయితే మొత్తం క్లారిటీగానే ఉంది గవర్నమెంట్ కూడా. 100% దాంట్లో ఎటువంటి మార్పు లేదు.